జగన్ పతనం అప్పుడే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల వైసీపీ ఎంపీ అభ్యర్థులు దొరక్క వద్దు బాబోయ్ వద్దు అంటున్న వారినే నయానో భయానో బెదిరించి మరీ ఎంపీ సీట్లు కట్టబెట్టిస్తున్నారు. ముచ్చగా చెప్పుకుంటే ఒక అనిల్ కుమార్ యాదవ్, ఓ కిలారి రోసయ్య, ఒక విజయసాయి రెడ్డి ఇలాగా మరికొందరిని జగన్ తాము ఎంపీ అభ్యర్థులు లేకపోవడంతో బలవంతంగానే ఒప్పించి బరిలోకి దింపారు. ఇక ఈ బలవంతంగా నిలబెట్టిన అభ్యర్థుల జాబితాలో ఇంకా చాలా మంది ఉన్నారనే చెప్పాలి. అందుకే చాలా మంది అభ్యర్థులు కూడా అయిష్టంగానే పోటీకి దిగుతున్నారు. ఇక ఈ తీరుని పరిశీలించి ఫ్యాన్ పార్టీ క్లోజ్ అనే కామెంట్స్ సైతం వినబడుతున్నాయి మనకి. దీంతో ఓటమి తప్పదని గ్రహించి బ్లూ బ్యాడ్జ్ తమ సైకో తత్వాన్ని సాక్షి పేపర్ ద్వారా తప్పుడు రాతలు రాయించి మరీ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. అర్థం పర్థం లేని చెత్త రాతలు, కట్టుకథలు కూటమి అభ్యర్థులపై రాస్తూ సాక్షి మీడియా మరోసారి అంతకు దిగజారి ఇప్పుడు కేసులు ఎదుర్కొంటుందనే చెప్పాలి. ఓటమి తప్పదనే భయం ఇప్పటికే వైసీపీ నాయకుల్లో బాగా కనిపిస్తోంది. ఓవైపు వైసీపీ అధిష్టానం గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారి రోసయ్యను ప్రకటించినా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ని ఎదుర్కోలేమని, ఆయన పోటీకి వెనుకడుగు వేస్తూ ఉండడంతో ఇప్పుడు మళ్ళీ అభ్యర్థి మార్పులు చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా గుసగుసలు కూడా మనకు వినిపిస్తున్నాయి. వైసీపీ నాయకుల్లోనూ కార్యకర్తలలోనూ అప్పుడే శ్మశాన వైరాగ్యం కూడా కనిపిస్తూ ఉండడంతో టీడీపీ నుంచి బరిలో ఉన్న గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కి జనం నుంచి అపూర్వ స్పందన వస్తోంది. వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య పోటీ చేసేందుకు తటపటలాడిస్తూ ఉండడంతో ఇప్పటికే పెమ్మసాని జనంలోకి దూసుకుపోతూ ఉండడంతో ఈసారైనా గాని గెలుపు నల్లేరు మీద నడక అనే టాక్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాగా వినిపిస్తోంది. ఇది కూడా జీర్ణించుకోలేని సాక్షి మీడియా తమ దినపత్రికలో పెమ్మసాని అనని మాటలను కూడా అన్నట్టుగా రాసి ప్రచారం చేస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు పెమ్మసానికి మధ్య మనస్పర్ధలు తెచ్చేలాగా, విభేదాలు సృష్టించేలాగా తప్పుడు వార్తలు వండివార్చేస్తోంది. లోకేష్ వస్తేనా జనాన్ని తెస్తారా, నేను వస్తే రారా అని పెమ్మసాని కార్యకర్తలను ఉద్దేశించి అన్నట్టుగా ఓ పులిహోర వార్తను రాసి ప్రచురించడం గనక చూస్తుంటే సాక్షి ఇంతటి దిగుజాడు జర్నలిజానికి దిగిందా అని అనిపించక మానదు. రాజకీయ దురుద్దేశంతో తన పరువు ప్రతిష్టకు భంగం కలిగేలాగా సాక్షి దినపత్రిక వార్తలు ప్రచురించడంతో ఇంతకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అంటూ టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సదరు వైసీపీ కార్యకర్త పైన సాక్షి మీడియాకి లీగల్ నోటీసులు కూడా పంపడం జరిగింది. 10 రోజుల్లోనే క్షమాపణలు చెప్పాలని, అలాగ గనక చెప్పకపోతే పరువు నష్టం కింద 100 కోట్లు చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. కేవలం పెమ్మసానికి వస్తున్న అశ్లేష ప్రజాదరణను చూసి ఓర్వలేకనే వైసీపీ ఇలాగా తప్పుడు రాతలు రాయిస్తోందని గుంటూరు ప్రజానికం అంటున్నారు. ఇక ఇప్పటికే సాక్షి మీడియా మీద 10ల కొద్ది కేసులు గల్లీ నుంచి ఢిల్లీ కోర్టు వరకు పెండింగ్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ముందు పెమ్మసాని పైన పోటీ చేసి ఓడిపోయేందుకు సిద్ధంగా ఉన్న వైసీపీ అభ్యర్థి ఎవరో ఇంకా తెలియలేదని, అదేవిధంగా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా అటు ఇటు ఊగిసలాడుతున్న కిలారి రోసయ్య పోటీ చేస్తాడో, జగన్ని చీకొట్టిన మళ్ళీ పార్టీలోకి వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలోకి దిగుతాడో తెలుసుకోవాలని టీడీపీ అంటోంది. ఇక ఇలాంటి కలగాపులగం సొల్లు వార్తలు సాక్షి అక్కుపక్షిలాగా రాయడం మానేసి జర్నలిజం విలువలు కాపాడాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా సైతం హితవు పలుకుతున్నారు. ఎవరెన్ని పనికి మాలిన వార్తలు వండివార్చినా కూడా గుంటూరు ఎంపీగా పెమ్మసాని అనే నేను అంటూ డాక్టర్ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, లోకల్గా కూడా బలంగా వినిపిస్తున్న మాట. ఇక వైసీపీ కేల్కతం దుకాన్ బంద్ ఖాయం.